నువ్వుల పులగం ఎంతమంది తెలుసు? వెనకటి వాళ్ళకైతే చాలా మందికి నువ్వుల పులగం అన్నా పల్లి పులగం అన్నా చాలా ఇష్టంగా తినేటోళ్ళు. ఈ తరం వాళ్ళకి సరిగ్గా తెలియదు నువ్వుల పులగం అంటే కూడా. ఎప్పుడు చూడు పిజ్జాలు బర్గర్లు అనుకునే పిల్లలకి ఇలా టేస్టీగా ట్రెడిషనల్గా వండి పెట్టండి. ఇటు దేవుడికి నైవేద్యంగా పనికొస్తుంది, ఇటు పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు కూడా పనికొస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మన పిల్లలు పెడదాం. ఒకసారి ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు నువ్వులు, 1/2 కప్పు నువ్వులు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. ఎక్కువ మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకోండి, మంచి స్మెల్ వచ్చిందాక. నువ్వులలో మంచి కాల్షియం ఉంటుందండి, పిల్లలకు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. తొందరగా ఎముకలు వీక్ అయిపోతున్నాయి ఇప్పుడు పిల్లలకి, బలంగా ఉండలేకపోతారు. కాస్త దూరం నడవంగానే అమ్మ కాళ్ళు నొప్పులు అని అంటారు. ఇలాంటి అంతా కొంచెం ట్రెడిషనల్ వంటలు చేసి పెట్టండి, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అది వేపి పక్కన పెట్టిన తర్వాత కొన్ని పల్లీలు, అందులోనే ఒక 10 జీడిపప్పులు వేసి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసి దాంతోపాటు అంటే నువ్వులతో పాటు ఇవి కూడా మిక్సీలో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి, మెత్తగా పొడి చేసుకోండి. నువ్వులు కూడా అందులోనే వేసేసి మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడి స్మెల్ ఎంత కమ్మగా ఉంటుందంటే చూస్తుంటేనే నోరు ఊరిపోయేంత కమ్మగా ఉంటుంది. నిజంగా ట్రై చేయండి. ఒక 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ, 3/4 కప్పు బియ్యానికి ఒక 3 కప్పుల నీళ్లు పోసా. దాంట్లో 2 ఇలాచీలు వేసి కొంచెం ఉప్పు, పులగానికైనా ఏ స్వీట్ కైనా ఖచ్చితంగా కొంచెం ఉప్పు వేయాలండి. వేస్తేనే ఆ టేస్ట్ రెండింతలు అవుతుంది. ఉప్పు లేకుంటే చాలా సప్పగా ఉంటుంది. 3 విజిల్ పెట్టిన తర్వాత చూడండి రైస్ మంచిగా ఉడికిపోయింది. ప్రసాదం చెయ్యాలి అనుకున్నప్పుడు కుక్కర్ని వాడండి, తొందరగా అయిపోతుంది వంట. ఈ పరవన్నానికైనా కానీ ఇలాంటి వాటికైనా కానీ కుక్కర్లోనే అయిపోతుంది వంట. ఒకసారి దీంట్లో ట్రై చేయండి. 3/4 కప్పు బియ్యానికి కప్పు బెల్లం తురుము, 1 కప్పు పాలు, ఎందుకంటే పౌడర్ 1 కప్పు అయింది. ఇదన్నిటికీ బెల్లం బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. ఎక్కువ ఉన్నా బాగుండదు పులగానికి. చాలా మంది వెనకట ఏం చేసేదంటే ఉత్త పులగమే ఉండి తర్వాత దాంట్లో బెల్లం పానకంలా చేసుకొని అది పోసుకొని తినేదన్నమాట. అది ఒక టేస్ట్, ఇది ఒక టేస్ట్. అట్లా కూడా తినేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఈ పులగంలో పెరుగు పోసుకొని కమ్మగా తినేటోళ్ళు కూడా ఉంటారు. మీకు ఇష్టమా? ఒకసారి కమెంట్ చేయండి. అలా పులగంలో పెరుగు పోసుకొని తినడం, లేకుంటే పచ్చిపులుసు పోసుకొని తినడం చాలా ట్రెడిషనల్ వంట అండి. ఇది అంతరించిపోతుంది. మళ్ళీ మీరు ట్రై చేయండి. చూడండి మంచిగా అంత మెల్ట్ అయిపోయింది. బెల్లం, ఈ నువ్వుల పొడి, పాలు అన్నీ అయిపోయింది కదా. ఒకసారి మూత పెట్టండి. పెట్టి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి, నెయ్యి వేస్తే ఎలాంటి వంటకైనా చాలా టేస్ట్ వస్తుందండి. నెయ్యి వేసి కలిపిన తర్వాత ఇందులో కొంచెం మంచిగా కనబడడానికి కొంచెం జీడిపప్పు పలుకులు వేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో మనం తింటుంటే తలుగుతుంటే. నేను ఎలాంటి నెయ్యిలో వేపి వేయలేదండి, డైరెక్ట్ వేసేస్తున్నా. కలపండి. చాలా టేస్టీగా ఉండే పులగం, నువ్వుల పులగం అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టారు, అంత టేస్టీ అయింది. దేవుడికి నైవేద్యంగా పనికొస్తుందని ఖచ్చితంగా దేవుడికి నైవేద్యం పెట్టాలి. మా ఇంట్లో దేవుళ్ళకి పులగం వండి నైవేద్యం పెట్టా. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీకు. ఈ వంటలు చేసుకొని తింటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.